ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రేపే జనవరి 1 గురువారం, పుష్యశుద్ధ ఏకాదశి 2006వ సంవత్సరంలో మొదటి రోజు. ఈరోజు జనవరి 1 రోహిణి నక్షత్రంతో వచ్చింది. ఇది మంచి విషయం కాదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండితే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు. ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా కూడా కొత్త సంవత్సరంలో అష్ట కష్టాల పాలవుతారు. అనారోగ్యాల బారిన పడతారు. ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. కనుక జనవరి 1న ఆడవారు ఈ కూరను వండవద్దు, ఎవరు తినవద్దు. ఈరోజు కాదని ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. సంవత్సరం అంతా కూడా కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. నరక బాధలను అనుభవిస్తారు. కష్టాల్లో కూరుకుపోతారు. రాబోయే సంవత్సరంలో సమస్యల బాధలతో సతమతం అయిపోతుంటారు. ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కొత్త సంవత్సరంలో రోగాల బారిన పడతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. మరి ఇంతకీ జనవరి 1న ఏ కూరను వండకూడదు, ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు జనవరి 1న ఎటువంటి తప్పు పనులు చేయకూడదు, ఏ ఆకు మీద దీపం పెట్టాలనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ యొక్క వీడియోలోనే దొరుకుతుంది. ఇక మీరు ఏదే వీడియోల కోసం వెతకాల్సిన పని లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి వీడియోలు మన దాకా వస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి పాయింట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. జనవరి 1 అనేది సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు మంచి పనులు చేస్తే మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంటే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకి ధనాన్ని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ దానంగా ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఏది చేయలేని వారు ఈరోజు ఒక 100 రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవారికి ఇవ్వండి. పేద పిల్లలకు కొత్త బట్టలు కొని ఇవ్వండి, లేదా ఒక బియ్యం బస్తాను కొని పేదవారికి ఇవ్వండి. మరి జనవరి 1న ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తే మీరు పూజలేమీ చేయకుండానే పుణ్యం వస్తుంది. కొత్త సంవత్సరంలోనే మీకు అంతా బాగుంటుంది, కలిసి వస్తుంది. కనుక జనవరి 1న అందరూ కూడా మంచి పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినా ఆంగ్లంలో సంవత్సరాది అయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది, బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను, మరి కొంతమందికి సంతోషాలను తీసుకొస్తుంది. ఎందుకు అంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వారు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతోనే తమ జీవితం కూడా కొత్తగా మారేంత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. జనవరి 1 పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఎందుకు అంటే మంచి చేయడం ఎంత ముఖ్యమో చెడు చేయకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. నూతన సంవత్సరం మొదటి రోజున మీ ఇంట్లో ప్రశాంతత నెలకొనాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి పరిస్థితులను కూడా గొడవలు రాకూడదు. చిన్న చిన్న విషయాలకు వాదించుకోవడం, కోపగించుకోవడం అసలు చేయకండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరంగా ఉంటుంది. జనవరి 1న ఇంట్లో గొడవలు పడితే సంవత్సరం అంతా కూడా ఆ గొడవలు కొనసాగుతూనే ఉంటాయని నానుడి. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు. స్త్రీ కంటపడితే ఆ ఇంట్లో సిరి సంపదలు కోల్పోతాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఆడవాళ్ళను బాధ పెట్టకండి. వారు కూడా అనవసరమైన విషయాలకు విచారించకూడదు. అలాగే శారీరక శుభ్రత విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. జనవరి 1వ తేదీన తలనీలాలు తీయించుకోవడము, జుట్టు కత్తిరించుకోవడము, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే గోళ్ళు కూడా కత్తిరించకూడదు. ఇవి దరిద్రానికి సంకేతాలుగా చెప్పబడ్డాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు ఎవరికి కూడా చేబదులు ఇవ్వకండి. ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. సంవత్సరం మొదటి రోజు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే, అంటే అప్పుగా ఇస్తే ఇక ఆ ఏడాది అంతా కూడా ధన నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ జనవరి 1న స్నానం చేసే నీటిలో వట్టి వేళ్ళను కానీ లేదా చిటికెడు పసుపు పొడిని కానీ వేసుకొని చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు.
వట్టి వేళ్ళ గురించి అందరికీ తెలుసు. ఆయుర్వేద షాపుల్లో ఈ వట్టి వేళ్ళను అమ్ముతూ ఉంటారు. చాలామంది కొబ్బరి నూనెలో ఈ వట్టి వేళ్ళను వేసుకొని నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు. ఈ వట్టి వేళ్ళలో ఎంతో ఔషధ గుణాలు ఉంటాయి. జనవరి 1న ఈ వట్టి వేళ్ళను నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే కొత్త సంవత్సరం అంతా దరిద్రం అంతా పోతుంది. మీకు నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వట్టి వేళ్ళు దొరకని వాళ్ళు 1 స్పూన్ పసుపులో నీటిని కలుపుకొని స్నానం చేయండి. జనవరి 1న ఇలా వట్టి వేళ్ళను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవడమే కాక ఎన్నో రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. జన్మ జన్మల దరిద్రం పోతుంది. మీ జన్మ ధన్యమవుతుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వద్దన్నా కూడా డబ్బు వస్తుంది. జనవరి 1న ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వచ్చి సంవత్సరం అంతా కూడా ఉల్లాసంగా ఉంటారు. ఏ పని చేసినా సరే విజయాన్ని సాధించే శక్తిని పొందుతారు. కనుక అందరూ కూడా జనవరి 1 రోజున ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి. ఈరోజు అనగా జనవరి 1న ఉదయం లేటుగా లేచి ఈ 2 పనులు చేస్తే కొత్త సంవత్సరంలోనే డబ్బుకు లోటు అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1 ఉదయాన్నే ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు రాదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగుండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1 అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబం అంతా కూడా బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా నిద్రలేస్తారు. అలా లేటుగా నిద్రలేచేవారు కూడా ఈ పనులు చేసుకోవచ్చు. త్వరగా నిద్రలేచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఆడవాళ్ళు ఈరోజు ఉదయం లేవగానే ఇంటిని క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత ఈ 2 పనులు చేయండి. మొదటి పని ఏమిటి అంటే ఈరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పైకి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందు పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలను చేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభం అయ్యే ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరం అంతా శుభాలే జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు జనవరి 1న ఉదయం లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించటం వలన సంవత్సరం అంతా కూడా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుంది. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతున్నాయో అలాగే మీ సంసారంలోని సిరి సంపదలు కూడా అలాగే పొంగుతాయని మన పెద్దలు చెప్తున్నారు. ఇక 2వ పని ఏమిటి అంటే ఈరోజు ఆడవాళ్ళు ఉదయం పూట వంట చేసినప్పుడు ఒక మనిషికి ఎగస్ట్రా వంట చేయండి. తర్వాత మీకు ఎవరైనా అడుక్కునేవారు కానీ పిచ్చివాళ్ళు కానీ ఎవరన్నా తిండి కూడా తినలేని పేదరికంలో ఉన్నవారు కానీ కనబడితే వారికి ఆహారం పెట్టండి. మన చుట్టుపక్కల చాలామంది పేదరికంతో మగ్గుతూ ఉంటారు. వారికి మనం ఏమిచ్చినా వద్దనకుండా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈరోజు ఒక పూట భోజనం ఇవ్వండి. లేదు అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరని చెప్పి అనుకునేవారు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. జనవరి 1న ఇలా ఎవరైనా సరే ఒకరికి ఆకలి తీర్చిన లేదా మూగజీవాల ఆకలి తీర్చిన సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుందని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా జనవరి 1న ఈ 2 పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది. బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను మరి కొంతమందికి సంతోషాలను తీసుకొస్తుంది. ఎందుకు అంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ జనవరి 1న దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయంలో కానీ శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం కూడా అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళవచ్చు. లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు. అంటే విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి. ఈరోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది. జనవరి 1న ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే కనీసం ఇంట్లోనైనా సరే పూజ చేసుకొని దండం పెట్టుకోండి. కుటుంబం అంతా కూడా కలిసి పూజ చేయండి. ఇలా జనవరి 1న కుటుంబం మొత్తం కూడా గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో ఉండి పూజలు చేసిన సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి. సఖ్యతతో కలిసి ఉంటారు. జనవరి 1న గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోనే పనులను ప్రారంభించడం ఎంతో శుభశకనంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. జనవరి 1న బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరును కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జనవరి 1 రోజు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలోని ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్య అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. జనవరి 1న గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు. టమాటోను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 1న గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా జనవరి 1 రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. జనవరి 1న ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకొని తులసి చెట్టు మొక్కట్లో 2 చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి పూజ చేయాలి. జనవరి 1న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి. కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి 1న తులసి చెట్టు మొదట్లో 2 చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి. ఇలా పోయడం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా కూడా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి 1 వచ్చేసిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు. జనవరి 1న ముగ్గురు పెట్టడం తెలుగు నాట ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది.
ఈరోజు ఆడవాళ్ళు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరం అంతా కూడా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అదేమిటి అంటే జనవరి 1వ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు, గొడవలు పడకూడదు. కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పును చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు జనవరి 1వ తేదీన మద్యం తాగకుండా ఉండండి. ఇంట్లో బయట ఎక్కడ కూడా ఎవరితో గొడవ పడకుండా, బాధనల గురికాకుండా ప్రశాంతంగా ఉండండి. కాదని జనవరి 1న మద్యం తాగినా, గొడవలు పడినా మీకు ఈ కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు. అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం పొడుగునా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మద్యానికి, గొడవలకు దూరంగా ఉండి, మీరు కావాలి అంటే జనవరి 1న డిసెంబర్ 31న బిర్యానీలు తినండి, నాన్ వెజ్ తినండి, తప్పలేదు. కానీ ఆల్కహాల్ మాత్రం తాగొద్దు. తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు, సర్వనాశనం అవుతుంది. జాగ్రత్త. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకు అంటే జనవరి 1న చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక జనవరి 1న చీపును కొని ఇంటికి తేకూడదు. అలాగే జనవరి 1న తలకు నూనె పెట్టకూడదు, దరిద్రం పడుతుంది. మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు. కానీ జనవరి 1న మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. కాదని పెడితే దరిద్రం పడుతుంది. ఇలా జనవరి 1న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది, చెడు జరగకుండా ఉంటుంది. కనుక ఎవరు కూడా జనవరి 1న ఈ పనులు చేయవద్దు. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు కూడా మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి అంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా మధురంగా ఉంటుంది, కష్టాలనేటివి రావు, తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వాళ్ళు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం అంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక రెండవ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరం అంతా కూడా మీ ఇంటి పైన ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తీసుకొచ్చుకోవడం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది. ఎందుకు అంటే మనుషుల జీవితంలోనే చాలా వరకు కూడా వారికి వచ్చే ఇబ్బందులు, ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకి దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలోని ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేక రంగుల దుస్తులు ధరించాలని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు.
ఎందుకు అంటే జనవరి 1ను సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతుంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి 1 తారీఖున స్త్రీలు ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే చీర లేదా దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు జనవరి 1న ఈ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తలకు అపమృత్యు దోషాలు రావు, మీ భర్తలకు మంచి జరుగుతుంది, మీ భర్త పట్టిందల్లా బంగారముగా మారిపోతుంది. కనుక ఈరోజు ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించండి. జనవరి 1న కొత్తగా కొన్న దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. కొత్త దుస్తువులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించడం సరిపోతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తువులు ధరించండి. అవి కూడా ఎల్లో కలర్లో లేదా పింక్ కలర్లో లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీలు జనవరి 1న ఈ రంగు చీరలు ధరిస్తే వీరికి సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది. కొత్త సంవత్సరంలోనే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అపార ఐశ్వర్య యోగం ధనయోగం పడుతుంది. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి 1న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న ఎల్లో కానీ పింక్ కానీ లేదా ఈ 2 కలర్ కాంబినేషన్లు ఉండే దుస్తువులు ధరించండి. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఈ యొక్క కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు అస్సలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి 1న బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్లను ఉండే దుస్తులను ధరించవద్దు. కాదని జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి. కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. గనక ఎవరు కూడా జనవరి 1 రోజు ఈ దుస్తులను ధరించవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలనే విషయానికి వస్తే ఎరుపు, పింకు, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులనైనా సరే ధరించవచ్చు. జనవరి 1 రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. కనుక ఆడవారు ఈ జనవరి 1న ఈ రంగు గాజులు వేసుకోకండి. ఎల్లో లేదా పింక్ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ 2 రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి. ఈరోజు మీరు వేసుకునే దుస్తువుల మీద బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్స్ తక్కువ ఉండే విధంగా అయితే వీలైతే లేకుండా చూసుకోండి. జనవరి 1న అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు కూడా అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉండే బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కనుక స్త్రీలు, పురుషులు అందరూ కూడా గుర్తుపెట్టుకొని జనవరి 1న ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇంకా 2026వ సంవత్సరం మొత్తం మీకు తిరగలేని యోగం కలగాలి అంటే, మీ ఇంట్లో ధనవర్షం కురవాలంటే జనవరి 1న ఒక చెట్టును తాకాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవుల వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా పురాణాల్లో ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లలో దేవతా వృక్షాలు ఉన్నాయి. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటుగా వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కానీ చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైన పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్టులతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం. చాలా ఏళ్ళగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు.
మన పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. ఇక ఈ జనవరి 1వ తేదీన మీరు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకడం వలన మీ తలరాత మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ చెట్టు మరేదో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో పవిత్రమైన మామిడి చెట్టు. అది అవును, మీరు విన్నది అక్షరాలు నిజం. మామిడి చెట్టు అంటే కేవలం కాయలు పండ్లు ఇచ్చే చెట్టు మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఒక దేవతా వృక్షం. కలియుగంలో మన కోరికలు తీర్చడానికి వెలిసిన కల్పవృక్షం మామిడి చెట్టు. హిందూ ధర్మంలోనే మామిడి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మీరు గమనించారో లేదో, మన ఇంట్లో ఏ చిన్న పూజ జరిగినా, పెళ్లి జరిగినా, గృహప్రవేశం జరిగినా గుమ్మానికి మామిడి తోరణం కట్టందే ఆ కార్యం మొదలవదు. కలశంలో మామిడి ఆకులు పెట్టందే దైవం ఆవాహన అవ్వదు. ఎందుకంటే మామిడి చెట్టుకు అతేంద్రియ శక్తులు, దైవిక శక్తులు ఉన్నాయి. ఇది నెగిటివ్ ఎనర్జీని, ప్రతికూల శక్తిని ప్రాలదోలి పాజిటివ్ ఎనర్జీని, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మన పురాణాల ప్రకారం అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి మామిడి చెట్టు అంటే మహాప్రీతి. ఎక్కడైతే మామిడి చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి మహిమాన్వితమైన మామిడి చెట్టును సంవత్సరం మొదట్లోనే తాకడం వలన మీ జాతకంలో ఉన్న దరిద్రమంతా అక్కడ తొలగిపోతుంది. కొత్త సంవత్సరంలోనే మీకు ధనానికి లోటు రాకూడదంటే, అప్పుల బాధలు తీరిపోవాలంటే, చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావాలంటే ఈ చిన్న పని తప్పకుండా చేయండి. మామిడి చెట్టును తాకడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన వర్షంలా కురుస్తుంది. మీరు వద్దన్న డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొత్త సంవత్సరంలోని డబ్బే డబ్బు అన్నట్టుగా మీ పరిస్థితి మారుతుంది. ఏ పని ముట్టుకున్న బంగారమే అవుతుంది. కాబట్టి మీరు జనవరి 1న ఉదయాన్నే నిద్రలేవండి. శుచిగా తలస్నానం చేసి ఉతికిన స్వచ్ఛమైన దుస్తులు ధరించండి. నల్లటి బట్టలు వేసుకోకండి. తర్వాత మీ ఇంట్లోని దేవుడి గదిలో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి. అనంతరం ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి పాత్రలో కానీ శుద్ధమైన నీటిని తీసుకోండి. అందులో చిటికెడు పసుపు కుంకుమ వేయండి. ఇప్పుడు ఆ నీటిని తీసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అది మీ పెరట్లో ఉన్నా సరే, గుడిలో ఉన్నా సరే, లేదా రోడ్డు పక్కన ఉన్నా సరే. చెట్టు వయసుతో పని లేదు, మామిడి చెట్టు అయితే సరిపోతుంది. చెట్టు దగ్గరికి వెళ్ళండి. మొదట చెప్పులు విడిచిపెట్టి ఆ చెట్టు మొదట్లో మీరు తెచ్చిన నీటిని భక్తి శ్రద్ధలతో పోయండి. నీరు పోసేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి ఆ వృక్ష రాజ్యానికి సాష్టాంగ నమస్కారం లేదా పాములు నమస్కారం చేసుకోండి. ఓ మామిడి వృక్షమా, నీకు సాక్షాత్తు దేవత స్వరూపానివి. నాకున్న ఆర్థిక కష్టాలని తొలగిపోవాలి, కొత్త సంవత్సరం నాకు అఖండ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడు మీ కుడి చేతితో ఆ మామిడి చెట్టును 11 సార్లు తాకాలి. ఇది చాలా ముఖ్యం. 11 అనేది చాలా శక్తివంతమైన సంఖ్య. ఒక్కొక్కసారి చెట్టును తాకుతున్నప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, అదే కాకపోతే జై శ్రీరామ్ అని చెప్పి జపించండి. ఇలా 11 సార్లు ఆ చెట్టును తాకడం వలన ఆ చెట్టులో ఉన్న అద్భుతమైన ప్రాణశక్తి, దైవిక శక్తి మీ చేతి ద్వారా మీ శరీరంలోకి వస్తుంది. మీలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం ప్రవేశిస్తుంది. ఇలా 11 సార్లు తాకిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసేయకూడదు. ఆ మామిడి చెట్టు కింద దాని నీడలో కనీసం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మౌనంగా ధ్యానం చేయండి. మామిడి చెట్టును వచ్చే గాలిలో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక తరంగాలు ఉంటాయి. అవి మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మీలోని ఆందోళన, భయం, ఒత్తిడి అన్నీ మాయమైపోతాయి. కొత్త సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. ఇలా కనుక మీరు జనవరి 1వ తేదీన చేస్తే మీకు రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని ఆపేవారు ఉండరు. జ్ఞానలక్ష్మి మీకు తాండవం చేస్తుంది. కష్టాలు, కన్నీళ్ళన్నిటివి మీ దరిదాపులోనికి కూడా రావు. అంతటి శక్తివంతమైన చెట్టు మామిడి చెట్టు కనుక ప్రతి ఒక్కరు కూడా జనవరి 1న ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది ఆనందంగా, సంతోషంగా జీవించండి. ఇక ఈరోజు కొన్ని కూరలు పొరపాటున కూర వండకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే కూరలకు, గ్రహాలకు, మనిషి యొక్క జాతకాలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఇలాంటి రోజుల్లో కొన్ని తినకూడని కూరలు తింటే ఆ కూరల వల్ల కష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల గొడవలు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు వండకూడని కూరల్లో మొట్టమొదటిది, ఈరోజు బెండకాయను తింటే కొన్ని రకాల గ్రహ దోషాలు చుట్టుకుంటాయి.
లేనిపోని కష్టాలు సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటాయి కనుక ఈరోజు బెండకాయ కూరను కానీ ఫ్రైని కానీ పప్పు చారులో వేసుకొని కానీ ఏ రూపంలో కూడా తినవద్దు. ఈరోజు బెండకాయను వండడం వలన తినడం వలన మీకు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి బెండకాయను పొరపాటున కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. అలాగే ఈరోజు దోసకాయలు కూడా తినకూడదు. జనవరి 1న దోసకాయలు వండితే కొన్ని రకాల దరిద్ర దోషాలు చుట్టుముడతాయి. కొత్త ఏడాదిని ఎంతో శుభప్రదంగా ప్రారంభించాలి. కాబట్టి దోసకాయను వండకండి. ఏ రూపంలోనూ ఈరోజు దోసకాయను తినకండి. తర్వాత కూర కాకరకాయ కూర. మన జీవితం ఏడాది పొడుగునా తీపిగా ఉండాలని కోరుకుంటాం. కానీ చేదుగా ఉండే ఈ కాకరకాయను జనవరి 1న వండితే సంవత్సరం అంతా కూడా కష్టాలు, చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నోటిని తీపి చేసుకోవాల్సిన ఈ రోజున కాకరకాయను ఉండొద్దు. అలాగే మెంతులను కూడా ఏ కూరలోనూ వాడకండి. మెంతి కూరను కూడా జనవరి 1న తినవద్దు. అలాగే ఈరోజు గుమ్మడికాయను కూడా తినకూడదు. గుమ్మడికాయను హల్వా రూపంలో కానీ, స్వీట్ రూపంలో కానీ, లేదా గుమ్మడి పులుసు రూపంలో కానీ, గుమ్మడి దప్పడం రూపంలో కానీ, వడియాల రూపంలో ఇలా వండుతూ ఉంటాం. కానీ గుమ్మడికాయ కూడా రేపు తినకూడదు. తర్వాత పుట్టగొడుగు లేదా మష్రూమ్స్. ఈ మధ్యకాలంలో వీటిని చాలామంది తింటూ ఉన్నారు. కానీ ఇవి నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. కాబట్టి పవిత్రమైన ఏడాది మొదటి రోజున వీటిని వండకూడదు, దోషం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా మనం పచ్చ పెసరపప్పును చాలా ఆరోగ్యకరంగా భావిస్తాం. కానీ జనవరి 1వ తేదీన పొరపాటున కూడా పెసరపప్పును వండొద్దు, తినవద్దు. ఈ రోజున పెసరపప్పు తినడం వలన గ్రహ దోషాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కలగడమే కాకుండా గ్రహ గతులు మనకు అనుకూలించవు. ఏడాది మొదటి రోజున పెసరపప్పు కూడా దూరంగా ఉండడం మంచిది. మీరు కావాలంటే వేరే పప్పు అంటే ఎర్రపప్పు, కందిపప్పు ఇలాంటివి వండుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పెసరపప్పు మాత్రం వండకండి. అలాగే దొండకాయలను కూడా ఈరోజు వండకూడదు. ఈరోజు దొండకాయ కూరను తింటే బుద్ధి మందగిస్తుంది. సంవత్సరం అంతా కూడా మతి మరుపుతో అవమానాలతో అవుతారు. కనుక ఈరోజు ఏ రూపంలోనూ అంటే పచ్చడి రూపంలోనూ, కూర రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలోనూ దొండకాయను తినవద్దు. ఇంట్లో వండవద్దు. ఇంట్లోనే కాదు బయట హోటల్స్లో కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడ కూడా కూరలు తినవద్దు, కొరవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు కూరల్లో ఎక్కువగా ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులను వాడకండి. రాజసిక, తాపసిక గుణాలను పెంచుతాయి. దీనివల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. చాలామంది తెలియక ఈరోజు మాంసాహారం తినేస్తూ ఉంటారు. మాంసం, బిర్యానీలు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏ రకమైన నీచు పదార్థాలు జనవరి 1 రోజున తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సాధారణంగా న్యూ ఇయర్ అనగానే అందరూ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తెచ్చుకొని ఉంటుంటారు. అందుకొని అందరికి పంచుకుంటూ ఉంటారు. ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే జనవరి 1న మాంసాహారం తినకూడదు. తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీరు కావాలంటే డిసెంబర్ 31 నైట్ బిర్యానీలు, నాన్ వెజ్ తినవచ్చు. కానీ జనవరి 1న మాత్రం మాంసం తినకూడదు. జనవరి 1న సాధారణంగా పిల్లలకు సెలవు ఇస్తారు. పెద్దలకు కూడా ఆ రోజున దాదాపు సెలవు ఇచ్చేస్తారు. పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఈ రోజున ఇంటి దగ్గర ఉంటారు. న్యూ ఇయర్ని అందరూ పెద్ద పండుగలాగా చేసుకుంటుంటారు కనుక అందరూ తినడానికి ఈరోజు ఆడవాళ్ళు నాన్ వెజ్ వండి పెడుతుంటారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా జనవరి 1న అందరూ ఏదో ఒకటి నాన్ వెజ్ వండుకొని తింటూ ఉంటారు. గుడికి వెళ్ళేవారు వెళ్తారు. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నాన్ వెజ్ వండుకొని తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండినది అనేది కాదు, బయట వండినది అయినా సరే ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ ముట్టుకోకూడదు. బిర్యానీలు, నూడిల్స్, పకోడీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. నీచు కలిసిన పదార్థాలు ఏవి కూడా ఈరోజు తినకూడదు. జనవరి 1న చాలామంది పిల్లల్ని బయటకు సరదాగా తీసుకెళ్ళి నూడిల్స్, పళ్ళ దగ్గర, మాల్స్లో ఏదో ఒక చోట నాన్ వెజ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయకండి. ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. కావాలంటే మీరు బయటకు వెళ్ళి వెజ్ ఐటమ్స్ తినండి, తప్పేం లేదు. కానీ నాన్ వెజ్ కలిసి తినకండి. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినరాదు. కాదని ఈరోజు ఏ రూపంలోనైనా సరే మాంసాహారం తింటే ఆ దరిద్రం సంవత్సరం అంతా కూడా మీతోనే ఉంటుంది. కష్టాలు అనుభవించాల్సి వస్తుందని ఆ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరు నీచు తినవద్దు. ఇంట బయట ఎక్కడ కూడా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. కోరి
కష్టాలు తెచ్చుకోవద్దు. బెండకాయ, దోసకాయ, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెసరపప్పు, దొండకాయ, నాన్ వెజ్ ఈరోజు ఈ కూరలు తినకూడదు. కాదని తింటే మాత్రం సంవత్సరం అంతా అనేక కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఇక మీ ఇష్టం కనుక అందరూ ఈరోజు ఈ ఆహార నియమాలను తప్పకుండా పాటించండి. సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1వ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, సంవత్సరం అంతా కూడా అపార ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు. డబ్బుకు లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభాలు కలుగుతున్నాయి. జనవరి 1న ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారమయం అవుతుంది. ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పండితులు చెప్తున్నారు. ఈ జనవరి 1వ తేదీన పగటిపూట ఏదో ఒక సమయంలో శివుణ్ణి పూజించండి. ఈరోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శివుడే చేసుకుంటాడని పెద్దలు అంటున్నారు. ఇలా శివుని పూజించేటప్పుడు చక్కగా మారేడాకు మీద దీపం పెడితే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుంది. ఇల్లంతా కూడా బంగారమయం అవుతుంది. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే, ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి. 3 దళాలున్న మంచి ఆకును తీసుకోండి. అంటే చిరుగులు పురుగులు లేకుండా ఉన్న మంచి ఆకును తీసుకోండి. తర్వాత ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. ఈ మారేడు ఆకు మీద గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వులను నూనె కానీ ఆవుల నూనె కానీ వేసి 5 ఒత్తులు వేసి అగరవత్తితో కానీ ఏక ఆరతితో కానీ దీపాన్ని వెలిగించండి. తర్వాత ఈ దీపానికి పుష్పాలను అక్షింతలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. ఇలా జనవరి 1వ తేదీన మారేడాకు మీద దీపం పెట్టడం వలన సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకు అంటే మారేడు ఆకులంటే శివుడికి బాగా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రిఆయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్టే. ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద జనవరి 1వ తేదీన ఆ దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివానుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనవరి 1న మారేడు దళం మీద దీపం వెలిగించి సంవత్సరం అంతా కూడా శుభాలను పొంది సంతోషంగా పిల్ల పాపలతో జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ శివయ్య అనుగ్రహం, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ పైన, మీ పిల్లలపైన, మీ కుటుంబం పైన, అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.